వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు డయాబెటిస్‌తో చాలా ఇబ్బంది పడుతున్నారు గదండీ! సో, డయాబెటిస్‌కి ది బెస్ట్ రెమెడీ ఉంది. ఈ రెమెడీని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వడం వల్ల డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది అంటున్నారు. ఇది నా మాట కాదండి. వివాహ భోజనంబు చెఫ్ యాదగిరి గారు అంటున్నారు. సో, ఈ రెమెడీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా తీసుకుంటే మనం డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోగలుగుతాం? ఈ విషయాలన్నీ సార్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ డయాబెటిస్ చాలా మందిని ఇబ్బంది పెడుతున్న పెద్ద సమస్య అసలకి ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. అవును. అవును. సో, ఇలాంటి ప్రాబ్లమ్‌ని మనము డయాబెటిస్‌ని పూర్తిగా తగ్గించుకోలేకపోయినా కూడా కంట్రోల్ అయితే ఉంచుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అవును. సో, ఒక మంచి రెమెడీ ఉంది. ఆ రెమెడీ మన ప్రేక్షకుల కోసం చెప్దాం అంటున్నారు కదా! ఏంటి అది? ఈ డయాబెటీస్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ఎక్కువగా నట్స్, పల్లీలు గానీ, నువ్వులు గానీ, మెంతులు గానీ, అంటే చిరుధాన్యాలు గానీ, రైస్‌ను అవాయిడ్ చేస్తూ మిగతాయన్నీ కూడా మనము నిత్య ఫుడ్‌లో అలవాటు పరుచుకోగలిగితే ఖచ్చితంగా మన బాడీని మన కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. వితౌట్ మెడిసిన్స్ తోటి. ఓకే సార్. షుగర్ ఇంజెక్షన్ గానీ, ఇవన్నీ గానీ ఇన్సులిన్ కూడా అవసరం లేదు. అవసరం లేకుండా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనము తీసుకున్నది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఆచరణతో సాధ్యం చేసుకుంటే దీనికి తోడు ఏంటంటే మార్నింగ్ వాకింగ్ చేయాలండి. ఓకే సార్. డైలీ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ వాళ్ళ సమయాన్ని బట్టి. కొంత ఎండలో డి విటమిన్ కూడా అతనికి బాడీపై పడాలి. ఓకే సార్. మనం తింటున్న కూరగాయ పదార్థాల్లో కూడా కొంచెం ఆకుకూరలను ఎక్కువగా ప్రోత్సహిస్తే మన నిత్య తినే ఫుడ్లో ఆకుకూరలు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. అవి కూడా మనం నిత్యం తీసుకున్నట్టయితే మనకు షుగర్ లెవెల్స్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ప్రతి వ్యక్తిలో షుగర్ ఉంటుంది. ఓకే సార్. మనం తీసుకున్న ఆహారాల వల్ల మనం తీసుకున్న టెన్షన్స్ వల్ల కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ బీర్లు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా కొంత ఆ షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఏది ఎక్కువగా తీసుకొని అంటే ఒక రోజు 2 రోజులు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తీసుకున్నంత మాత్రాన మాకేం లేదని మేము చాలా బాగున్నాం, పుష్టిగా ఉన్నాం, చాలామంది కామెంట్స్ కూడా చేయొచ్చు. ఏమంటే తరచుగా అది ఇప్పుడు ఒక వయసు మీద పడ్డ తర్వాత నీ బాడీలో ఉన్న నిరోధక శక్తి అనేది పెంపొందించడానికి దాని గుణం కోల్పోతుంది. ఓకే సార్. నేచర్ నుంచి మనకి ఇచ్చిన ప్రకృతి ద్వారా బాడీకి కావాల్సిన ఆ బెనిఫిట్స్ను కోల్పోతుంది. కోల్పోయినప్పుడు పక్క నుంచి సపోర్ట్ కావాల్సిందే. కాబట్టి ఆ సపోర్టు మనం తీసుకున్న ఆహారం నుంచే దొరుకుతుంది, ఇంకొక దాని వల్ల కాదు. ఓకే. కాబట్టి ఆ ఆహారంతో పాటు నేను చూపించబోయే చిన్న చిన్న చిట్కాలను మీకు తోడుగా చేసుకోగలిగితే ఖచ్చితంగా ఏది 1-2 డేస్లో ఏ రిజల్ట్ కనబడదండి అంత చెప్పుకోవడం తప్ప రిజల్ట్ అయితే కాదు. ఏది చేసినా కూడా మినిమం ఒక 1-2 మంత్ మినిమం దాన్ని ఆచరించాలి. ఓకే సార్. అప్పుడే మనకు ఏదైతే కోల్పోయిందో ఆ గుణాన్ని మళ్ళీ పెంపొందించి మన బాడీ లోపల ఉన్న గుణాలను పెంపొందించి ఆ శక్తి మన బాడీలోకి ఇమిడీకృతమై రావాలంటే కొంత సమయం పడుతుంది. ఓకే సార్. అది స్లోలీగా అవుతా తప్ప ఇంగ్లీష్ టాబ్లెట్ వేసుకుని తెల్లారి వరకల్లా రిజల్ట్ రావాలంటే ఇంపాసిబుల్. ఓకే సార్. ఇది నేచర్ ద్వారా మనం చేస్తున్న కర్మల ద్వారా కొన్ని రోగాలు వస్తుంటాయి. చేసే కర్మల బట్టి కూడా మనకు ఇంతకుముందు కర్మయోగం భగవద్గీతలో చెప్పినట్టుగా నువ్వు ఎలాంటి బీజాలు పెడతావో అలాంటి ఫలాలను ఇస్తున్నట్టుగా నీవు ఎదుటి వ్యక్తులను నువ్వు ఎంత హింసిస్తున్నావు, ఎంత బాధ పెడుతున్నావు అన్నప్పుడు ఆ రోజు నువ్వు ఆనందపడవచ్చు. అది తాత్కాలికంగా కొద్ది రోజుల తర్వాత ఆ బాధ నువ్వే అనుభవించాలి. అది రోగరూపకంగా కావచ్చు, పిల్లల రూపకంగా కావచ్చు, డ్యూటీలో ఉన్న మేనేజ్మెంట్ రూపకంగా కావచ్చు. ఈ 3 మళ్ళీ నిన్ను ఏదో రకంగా వేధిస్తూ ఉంటుంది. ఓకే సార్. అది మనం దాన్ని బట్టి చూసి నడుచుకోగలిగితే అద్భుత రిజల్ట్ కనబడుతుంది. సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఆ రెమెడీ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ముందుగా అలవీరా, మెంతుల జ్యూస్. ఓకే సార్. అలవీరా మనకు ఆ మట్ట నుంచి వచ్చే అలవీరాను డైరెక్ట్గా కొద్దిసేపు ఉంటే చేదొచ్చి మనం తినలేము. ఓకే సార్. అయితే నేనేమంటా అంటే దాంట్లో నిత్యం మనము మెంతులు నానబెట్టుకొని ఓకే సార్. ఆ నానబెట్టిన నీళ్ళు ఉదయం గోరువెచ్చగా చేసుకొని కలుపుకొని తాగితే చాలా రిజల్ట్ ఉంటుంది. కాకపోతే అలా కాకుండా ఇక్కడ ఏంటంటే అలవీరాను ఇలా మనం తీసుకొని ఇలా నోట్లో ఇలా డైరెక్ట్ వేసేసి నేను ఈ చూపించబోయే ఈ గోరువెచ్చని వాటర్ తాగినట్టయితే ఈ అలవీరాతో పాటు ఆ వేడి వాటర్లో మనం వేస్తున్న ఈ పదార్థాలు కలిసి నీకు షుగర్ లెవెల్స్ను బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే సార్. ఇక్కడ మనం వాడుతున్నది ఏంటంటే మెంతుల పొడి. ఓకే సార్. ఎక్కువగా తీసుకుంటే చేదు వచ్చి తాగలేదు. ఓకే సార్. కొంచెం చిటికెడు పసుపు వేసాము, కొద్దిగా చిటికెడు సాల్ట్, అదే సాల్ట్ బ్రౌన్ సాల్ట్. అయితే ఇందులో ఇంకా
మనకు ఊర్లలో అయితే జామాకులు ఉంటాయి. ఓకే సార్. ఆ జామాకులను కూడా ఒక 2-3 వేసుకొని దీంట్లో ఓకే సార్. తాగినట్టయితే ఆ అలవీరా ఇవి వేసేసుకొని తాగితే చాలా మంచిది. ఓకే సార్. జామాకులు లేత కొనలు ఉంటాయి చూసారండి, ఎస్ సార్. ఆ కొనలు కూడా దీంట్లో వేసేసి మరిగించి ఓకే సార్. ఆ వాటర్ను రోజు ఒక గ్లాస్ ఏ టైంలో తీసుకోవాలి సార్? ఎంటీ స్టమక్ మార్నింగ్. ఎంటీ ఎన్ని స్టమక్? రోగ నిరోధక శక్తి పెంపొందించాలంటే ఎంటీ స్టమకే తీసుకోవాలి. ఓకే సార్. అది తాగినట్టయితే చాలా చక్కని రిజల్ట్ మనం చూస్తాం. సరే, వేడైపోయినాయి ఆల్రెడీ వాటర్. బంద్ చేయండి. మనము మీరు చెప్పినట్టు అలోవెరా డైరెక్ట్ తీసేసుకొని అవును తర్వాత వెంటనే ఈ వాటర్ అయితే తీసుకోవాలి మనం. అవును. ఛాయలు అవి ఇంకోటి ఏంటంటే టీ అలవాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఓకే సార్. టీను కొద్ది రోజులు అవాయిడ్ చేసి ఇది మాత్రం చక్కగా ఇగో ఇంత ఓకే సార్. డైరెక్ట్గా కొంచెం తాగడానికి కొంచెం కష్టం అనిపించవచ్చు, మిక్స్ చేయదనిపించవచ్చు, బట్ 100% రిజల్ట్. సార్, ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు ఇలా తీసుకోవాలి అని చెప్పేసి. సో ఇది తీసుకుంటూ ఈ రెమెడీ ఫాలో అవుతూ ఎర్లీ మార్నింగ్ మనం డైట్లో ఏమైనా చేంజ్ చేసుకోవాలా? డైట్లో అంటే మనం నిత్యం టీ కాఫీలు అలవాటు ఉన్న వాళ్ళైతే అవాయిడ్ చేయడం ఉత్తమం. అంటే వాళ్ళు ఉదయం మార్నింగ్ కంపల్సరీ కావాలి అనుకున్న వాళ్ళైతే షుగర్ని అవాయిడ్ చేస్తూ తాగడం. దానికంటే ముందు నాకు తెలిసి ఏమంటే టోటల్ అవాయిడ్ చేసి ఇది బ్లాక్ టీ గాను ఓకే. పరిగణించి తాగగలిగితే ఓకే సార్. చక్కటి రిజల్ట్ వస్తుంది. ఓకే. అదేవిధంగా మెయిన్ కోర్స్లో కూడా మోస్ట్లీ చిరుధాన్యాలను ఎక్కువ ప్రిపేర్ ఇవ్వగలిగితే ఓకే సార్. కొర్రలు, రాగులు, సామలు, అరికెలు, ఇవన్నీ కూడా నిత్యం. అట్లాగే రోజు ఒక నువ్వుల లడ్డు, బెల్లంతో తయారు చేసిన నువ్వుల లడ్డు కూడా తీసుకోవడం వల్ల మీకు ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఓకే సార్. అదేవిధంగా మనకు యాజ్ ఇట్ ఈస్గా షుగర్ ఉన్నది కదా, బెల్లం ఎందుకు తినమంటారంటే బెల్లం మనకు బాడీలో బ్యాలెన్స్ చేస్తుంది, ఓకే సార్. ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది. కాబట్టి ఆ నువ్వులు బెల్లం రెండు కలిపిన లడ్డు రోజు తరచుగా వారంలో 2 సార్లు 3 సార్లు లేదా రోజు ఒకటి, ఏది ఈవినింగ్ టైంలో. ఓకే సార్. మీకు కొంత షుగర్ వచ్చిన వాళ్ళకు సెవరింగ్ ఉంటుంది టైంకు ఫుడ్ తినకపోతే. అలాంటి టైంలో ఈ లడ్డు తింటే మీకు బ్యాలెన్స్ అవుతుంది. అదేవిధంగా సేమ్ టైంలో ఇది రోజు నిత్యం తాగడం వల్ల మనకు ఆటోమేటిక్లీ మీ షుగర్ లెవెల్స్, అట్లా ఫుడ్ వైట్ పదార్థాలను అవాయిడ్ చేస్తూ కొంచెం ఫైబర్ ఉండేది కీర కానీ, పల్లీలు కానీ, నువ్వులు కానీ, చిరుధాన్యాలు కానీ, ఆకుకూరలు కానీ ఎక్కువగా ఈ కోణంలో ఉన్న దాన్ని మనము తీసుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్ మనకు కనబడుతుంది. స్లోలీగా ఒక 1-2 మంత్లో మీరు మళ్ళీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ లెవెలింగ్గా ఆనందంగా జీవించవచ్చు. సార్, సూపర్ సార్. నిజంగా మన ప్రేక్షకులు చూశారు కదండి. ఇది రెగ్యులర్గా ఇప్పుడు సార్ చెప్పినట్టు చాలా మందికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను. సార్ చెప్పినట్టు ఇది డైరెక్ట్గా మీరు అలోవెరా ఉంటుంది కదా, డైరెక్ట్గా లోపలికి నోట్లో వేసేసుకొని తర్వాత దీన్ని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా మనం, తర్వాత అది తీసుకున్న తర్వాత తీసుకుంటే కంపల్సరీ 100% రిజల్ట్స్ ఉంటాయి. డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని చెప్పి సార్ అంటున్నారు. షూర్గా మీరు కూడా పాటించి మీ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. సరే, ఇంత మంచి రెమెడీ డయాబెటీస్ పేషెంట్లకు చాలా మందికి యూజ్ అయ్యే రెమెడీ చెప్పారు. ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి, అట్ ద సేమ్ టైం సుమన్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.